హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ బుజ్జి వ్లాగ్స్. నేను ఇప్పుడు మీకు ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి. ఇది చాలా రేర్ టెంపుల్, అందరికీ తెలిసినా కూడా ఇది అన్ని చోట్ల అవైలబుల్ అవ్వని టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ నేమే వారాహి అమ్మవారి టెంపుల్ అండి. ఇది మన కాకినాడలో కొవ్వూరు వెళ్ళే రోడ్లోని ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. అంటే అమ్మవారిని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఇదిగోండి మీకు వ్యూ అదైతే చూపిస్తున్నాను. ఇలా తాటాకు వేసి అమ్మవారికి ప్రజెంట్ అంటే చాలా చిన్నదే అయినా చాలా పవర్ఫుల్ కదండి. సో జనాలు అయితే రోజు వస్తున్నారండి. అక్కడ అమ్మవారి ఇలా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, రోజు అన్నదానం కూడా జరుగుతుంది. మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తాను ఇప్పుడు. అమ్మవారికి అయితే ఇక్కడ అందరూ చీర జాకెట్ అన్నీ సమర్పించుకుంటున్నారు. ఎవ్రీడే ఇక్కడ ఎలాగే ఉంటుందట ఫ్లోటింగ్. రోడ్ అయితే కొంచెం బురదగా ఉంటుంది, కానీ మీకు కొంచెం ఇంకా ఇది డెవలప్ అయితే అవ్వాలి. అక్కడ అమ్మవారికి మనము ఏం చదువుకోవాలి, మంత్రాలు కూడా ఇక్కడ బోర్డు మీద రాశారండి. ఇది చదువుకొని ఆ దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. వారాహి అమ్మవారి టెంపుల్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు కదండి. కాలభైరవుడి వైఫ్ అని ఈవిడి. అండ్ మీకు కాశీలో ఈవిడి టెంపుల్ ఈవిడి దర్శనం జరగాలన్నా కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. అది అందరికీ మీకు తెలుసు. గుప్త నవరాత్రులు అమ్మవారికి ఈవిడికే చేస్తారని కూడా. ఇంకోండి, అన్నదానం ఎవ్రీడే చేస్తున్నారు ఇక్కడ. భోజనాలు అయితే చాలా చాలా బాగుందండి. అంటే ఒకవేళ ఎంత దూరం నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నా మీరు ఇక్కడ అన్నదానం భోజనం చేసి మీరు వెళ్ళొచ్చు. చాలా మేము కూడా చేసాము. దేవుడి ప్రసాదం ఎవరు వద్దంటారండి. సో అందరం చేసి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అక్కడ ఒక అతను పూజారి, అతనే మనకి అన్ని చెంగులో అన్ని అమ్మవారి గాజులు ప్రసాదం అన్ని చెంగులోనే ఇస్తారు, చేతికి ఇవ్వడం లేదు ఇక్కడ. అదండి. బాయ్.